జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వంకి ఒక ఉద్దేశం. ఎందుకంటే ప్రతిసారి ఒక భూమి యజమాని, ఒక పట్టేదారు, ఒక అసామి భూమి మీద ఉండడం వీలు పడదు. అప్పుడప్పుడు మనం కొన్ని బయట పోతా ఉంటాం. ఇలాంటి పరిస్థితిని మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చట్టం తీసుకువచ్చింది. దీంతో 3 రకాల స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్, మీరు మోకా మీద ఉంటే గతంలో ధరణి మీద మీ పేరు ఎక్కిలేకగా మీరు ఎంఆర్ఓ గారికి 2 జూన్ తర్వాత ఆ దరఖాస్తు పెట్టాలి, ఆన్లైన్ అప్లై చేయాలి. అంతా ఫ్రీగా 1000 రూపాయలు 2000 ఇలాంటివి ఎవరైనా అడిగితే ఫస్ట్ అయితే మా టీం అంతా అడగరు. మా టీం అంతా చిత్తశుద్ధితో పనిచేస్తారు, ట్రాన్స్పరెంట్గా పనిచేస్తారని నేను మీకు హామీ ఇస్తున్నాను. రెండవది, ఈ దరఖాస్తు పెట్టిన తర్వాత ఆ సవరణ అయిందా లేదా అనేది మేమే మీకు చెప్తాం. మ్యూటేషన్ గురించి ఎంఆర్ఓ గారు ఒక మంచి అంశం చెప్పారు. మీరు 30 రోజు గడుపులో ఆ సవరణ జరగకపోతే, మీకు పేరు మీద ట్రాన్స్ఫర్ కాకపోతే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు మాకు కాగితాలు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని మేము నమ్ముతున్నాము. నిజంగా అక్కడ ఏదైనా తప్పులు, ఏదైనా లోపాటు జరగలేదు ఆ నమ్మకం రాష్ట్ర ప్రభుత్వంకి ఉన్న వ్యవస్థని ఈ విధంగా ఉంది. సో మీరు దాన్ని మిస్యూజ్ చేయడం అనేది కూడా నేను భావిస్తూ ఉన్నాను. మూడోది వచ్చేసి అప్పీల్. కొన్ని కేసులో గతంలో తప్పు మ్యూటేషన్ అయినాయి. కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు, కొంతమంది నజరదారిగా చేసి ఉంటారు. అలాంటివి కేసులు కూడా మేము గతంలో ఏం చెప్పేవాళ్ళం, సివిల్ కోర్టుకి వెళ్ళారు. సివిల్ కోర్టు వెళ్ళడం మనం తెలిసి కాదు కదా. ధరణి తెచ్చిన కష్టాల్ని, ధరణి తీసుకొచ్చినటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని తొలగించి రైతాంగానికి ఒక భరోసా ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఈ చట్టాన్ని రూపొందించి రైతాంగానికి ఒక గొప్ప వరంగా అందించినందుకు ఇవాళ మా నియోజకవర్గ రైతాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ధరణి మూలంగా, ధరణి వెబ్సైట్ మూలంగా అనేక మంది రైతుల, అనేక మంది ఆసాముల, అనేక మంది వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతుల భూములు తారుమారైపోయి, కొన్ని పార్ట్ బిలోకి వెళ్ళిపోయి, కొన్ని బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోయి, కొన్ని వేరే వాళ్ళ పేరు మీదకు మారి నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ధరణి తెచ్చినటువంటి తంట. ఈ ధరణి పోయి భూభారతి రావడంతో ఈ భూభారతి మూలంగా రైతుల కష్టాలు తొలగిపోయి, రైతుల బాధలు తొలగిపోయి, రైతుకు ఒక భరోసా కల్పించేటువంటి ఒక నూతన 6వ చట్టం భూభారతి ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈరోజు రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి, బీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసేసి ఇవాళ రైతుల్ని దిక్కుతోచని స్థితికి, రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నెట్టినటువంటి గత పాలకుల, గత ప్రభుత్వం యొక్క పాపాన్ని కడిగేసి రెవెన్యూ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించి, బీఆర్ఓ నిరంతరం రికార్డును పర్యవేక్షించి, రికార్డును, గ్రామ రెవెన్యూ రికార్డును పర్యవేక్షించేటువంటి అధికారాన్ని బీఆర్ఓ వ్యవస్థకిచ్చి, తను తప్పులు చేస్తే సరి చేసేటువంటి ఒక సిస్టాన్ని ఎంఆర్ఓకి ఇచ్చి, ఎంఆర్ఓ కాడ మిస్టేక్లు జరిగితే ఆర్డీఓ సరి చేసేటువంటి అవకాశం ఇచ్చి, ఆర్డీఓ మిస్టేక్ చేస్తే జేసీ సవరించేటువంటి ఒక అవకాశం ఇచ్చి, జేసీ మిస్టేక్ చేస్తే కలెక్టర్ సరి చేసేటువంటి ఒక అవకాశం ఇచ్చి, ఒక ప్రజలకు విశ్వాసాన్ని నింపి, ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని ఈ 6వ చట్టం తీసుకొచ్చిందని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తున్నాం. గతంలో అనుభవదారు కాలం లేదు, కబ్జా కాలం లేదు, కాస్తు కాలం లేదు. ఈ భూమి అనువంశికమా లేదు వారసత్వమా, ఖరీదు చేసిరా, బదలాయింపు అనేటువంటి ఒక కాలమ్స్ కూడా గతంలో లేవు. ఇవన్నిటిని కూడా పునరుద్ధరించడం మూలంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని చెప్పేసి రైతాంగం మొత్తం కూడా విశ్వసిస్తాం. కాబట్టి ఇంత గొప్ప చట్టాన్ని తీసుకొచ్చి రైతాంగానికి ఇంత గొప్ప చట్టాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టుగానే భూమికి కూడా భూధార్ కార్డుని తీసుకొచ్చేసి, మనిషికి ఆధార్ కార్డు మనిషి యొక్క ఆధారాలని, మనిషి యొక్క ఐడెంటిటీకి ఎట్లయితే అది ఐడెంటిఫికేషన్ అయిందో, ఇలా భూమి యొక్క ఐడెంటిఫికేషను, భూమి యొక్క ఆధారం
భూమి యొక్క పుట్టుపూర్వత్వాలకు భూదార్ కార్డు కూడా అంత బేస్ కాబోతా ఉంది. కాబట్టి మనిషికి ఆధార్ ఉంది, భూమికి భూదార్ ఉంది. ఇది కొత్త చట్టం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మార్పుగా మేము భావిస్తాము. ఈ రాష్ట్రంలో అనేక మంది సర్వేలను నియమించి వాళ్ళకు లైసెన్స్ ఇచ్చి ఆ లైసెన్స్ సర్వేలతోని భూములకు సంబంధించినటువంటి హద్దుబందులను కూడా నియమించి హద్దుబందుతో పాటుగా భూమికి సంబంధించినటువంటి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ను కూడా ఆన్లైన్ చేసేసి నీ భూమికి సంబంధించి ఎన్ని ఎకరాలో ఆ ఎన్ని ఎకరాల భూమి స్వభావానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ సిస్టమ్ కూడా ఈ భూభారతి చట్టంలో పొందుపరిచినందుకు రైతులకు ఒక రక్షణ కవచంగా ఈ భూభారతి ఉండబోతా ఉంది. కాబట్టి ఇంత గొప్ప చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి నా నకరికల్ నియోజకవర్గ రైతాంగం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.